ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ నగరాన్ని విస్మరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ ఆరోపించారు. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో కూర్చుని ఫోర్త్ సిటీ అని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. గ్రామాలను కార్పొరేషన్లు కలిపి ప్రజలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పేరుకే ప్రజాపాలన, చేస్తున్నది రాజరిక పాలన అని వివేకానంద రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజల్లో ఎదుర్కొంటున్న ప్రధానమైన అనేక సమస్యలున్నాయి. 2 సంవత్సరాలలో హైదరాబాద్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది వీరి రేవంత్ రెడ్డి గారి హయాంలో. వారు నిన్న సమీక్షా సమావేశంలో చూశాం. హైదరాబాద్ నగరం పైన ఈ యొక్క డిపార్ట్మెంట్, ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దగ్గర, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి దగ్గరనే ఉన్నది. వారే శాఖ మంత్రివర్యులు, వారే బాధ్యతలన్నీ వారి దగ్గర పెట్టుకున్నారు. నేను నెలకొకసారి సమీక్షిస్తా అని చెప్పి చూస్తూ ఉంటే మాకు నవ్వాలా ఏడవాలా అర్థం కాని పరిస్థితి. హైదరాబాద్ నగరం అంటే ఒక డైనమిక్ సిటీ. ఇది దీనికి రెగ్యులర్గా పర్యవేక్షణ అవసరం ఈ నగరం పైన. హైదరాబాద్ నగరానికి ఎప్పుడు కూడా అంటే జాగ్రత్త, కంటే ఇది తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది హైదరాబాద్ నగరం. దీన్ని విస్మరిస్తే పనులు కావు. రేవంత్ రెడ్డి గారు, మీరు జూబ్లీహిల్స్లో మీ ప్యాలెస్లో కూర్చొని 4th సిటీ కలల కంటే ముంగేరి లాల్కి హసీన్ సప్నా అని ఒక సీరియల్ వస్తున్నాయి చిన్న ఉన్నప్పుడు, కూర్చొని కలలు కంటా ఉండే ఆయన. సేమ్ అదే అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే. ప్యాలెస్లో కూర్చొని నా 4th సిటీ అని కలలు కంటుండు.